అయితే మీరేమో కేసీఆర్ గారిని జాతిపిత అంటారు, కాంగ్రెస్ వాళ్ళు ఏమో అసలు కేసీఆర్ గారు జాతిపిత ఎలా అవుతారో అని అంటున్నారు. దాని గురించి అసలు ఏమంటారు? కేసీఆర్ గారు జాతిపిత, బూత్ పిత రేవంత్ రెడ్డి గారు. అంటే ఆడు బూత్ పిత, దొంగ పిత అన్ని వాడే. మా కేసీఆర్ గారు జాతిపిత. జాతిపిత అంటే ప్రతి ఒక్క జాతికి చెందింది, ప్రతి ఒక్క జాతికి ఒక స్కీమ్ అనేది పెట్టిండు, ప్రతి ఒక్క జాతికి ప్రతి ఒక్క ఇంటికి చేసిండు కాబట్టి జాతిపిత అనే పేరు వచ్చింది. అంటే ఒక దళిత బంధు అనే ఉంది, దళితులకు ఇచ్చిండు. రైతు బంధు ఇచ్చిండు రైతులకు, కాబట్టి వికలాంగులకు ఏం చేయాలో అది చేసిర్రు. కాబట్టి ఇప్పుడు వికలాంగులకు కూడా డబుల్ బెడ్రూమ్స్ ఇచ్చిర్రు. ఇంకా ఏంటంటే మనం మీకు చూసినట్టయితే మొన్న కార్పొరేషన్స్ ఎలక్షన్స్ లో మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకు 2 వార్డులు వచ్చినాయి, మాకు ఈ రోజు ఎన్ని వార్డులు వచ్చినాయి? ఏంటంటే ప్రజలందరూ గుణపాఠం చెప్తారు. నువ్వు ఎట్లయితే దొంగతనంగా బెదిరించి దొంగతనంగా పైసలు ఇచ్చి, కుక్కర్లు ఇచ్చి, ఇంటికి చికెన్ కూడా పంపించి ఎన్ని అయితే దొంగతనంగా ఏమేమి చేసినామో మాకు అన్ని ప్రజలందరూ చెప్పారు. కాబట్టి చెప్పినా కానీ ఓట్లు వేయని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ప్రజలు నీ మాటలే దొంగ మాటలని ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజు భారీ ఎత్తున పబ్లిక్ వచ్చిరంటే మా భవన్కి మీరు అర్థం చేసుకోవాలి. అంటే ఈ రోజు కేసీఆర్ గారి బర్త్డే ఎంత ఇదిగా చేస్తున్నారో పబ్లిక్ మీరు అర్థం చేసుకోరు. ప్రతి ఒక్క ఏరియాలో, ప్రతి ఒక్క వార్డుల, ప్రతి ఒక్క గల్లీలలో జరుగుతుంది మా కేసీఆర్ గారి బర్త్డే. కనీసం మీ బర్త్డేకు కేవలం మీ గాంధీ భవన్ కూడా మీకు ఇది కాకుండా అయింది. ఈ రోజు మా తెలంగాణ భవన్ చూడండి, మా ప్రతి ఒక్క గల్లీ చూడండి, ప్రతి ఒక్క ఏరియా చూడండి, ప్రతి ఒక్క వార్డు చూడండి, మాది మొత్తం మెరిసిపోతుంది మా కేసీఆర్ గారి జెండాలతో. అంటే కేసీఆర్ గారి జాతిపిత అంటే ఏందో మీకు తగిన గుణపాఠం చెప్పిర్రు. చెప్పుతోడు కొట్టినట్టు చెప్పేదాకా కూడా చూసుకోకు. ఇంకోసారి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడు.